గుడ్ ఈవినింగ్. ఈరోజు కృష్ణా నది ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇవన్నీ లంకల గ్రామాలున్నాయి. దీని కింద దగ్గర దగ్గర ఓ 40, 50 గ్రామాలు కొల్లూరు ప్రాంతంలో ఉన్నాయి. కాబట్టి ఈ ప్రాంతం అంతట్లో జనం ఎట్లా మరి ఇబ్బంది పడవలు వేసుకొని మరీ దరికొచ్చి సరుకులవి తీసుకొని వెళ్తున్నారు. లేని వాళ్ళ పరిస్థితి ఇంకెంత దారుణంగా ఉంటుందో ఆలోచించండి. చూడండి ఆ ఇల్లు ఎంత దగ్గరకొచ్చేసిందో. కాబట్టి నీటి మునిగిపోయినటువంటి ఈ కొల్లూరు ప్రాంతంలో ఉన్న పొలాలు ఎంత ఇబ్బంది పడుతున్నారో మనం చూడొచ్చు. ఇది కొల్లూరు నుంచి వచ్చే కట్ట. ఇది గుంటూరు జిల్లా, బాపట్ల జిల్లా కింద వస్తుంది. కాబట్టి గాజుల లంక, పేదల లంక, కొత్తూరు లంక, అలాగనే కనిగిరి లంక, ఈ గ్రామాలన్నీ కూడా నీట మునిగిపోయి ఉన్నాయి. కాబట్టి గుంటూరు జిల్లా కొల్లిపర మండలం కింద ఉన్న గ్రామాలు కూడా చాలా ఇబ్బందిలో ఉన్నారు. ఏదైనా కానీ మన ఫౌండేషన్ నుంచి కూడా కొంత హెల్ప్ చేద్దామని తలంపు ఉంది. మీలో ఇంకెవరికైనా ఆశ ఉంటే కనుక తప్పకుండా మరి ఈ ఫ్లడ్ వరద బాధితుల కోసం మరి లేని వాళ్ళకి ఏదైనా మనం సాయం చేయడానికి అవకాశం ఉంటుంది కనుక ఎవరైతే మరి సాయం చేయాలనుకున్నా ఎలైట్ ఫౌండేషన్కి మీరు కాల్ చేయొచ్చు. తప్పనిసరిగా మేము రెస్పాండ్ అవుతాము. కాబట్టి మీరు తప్పకుండా ఈ వరద బాధితులకు సాయం చేసే విషయంలో ఆలోచనతో చేయాల్సిందిగా మనం చేస్తున్నాం. మా విన్నపం కూడా. కాబట్టి తప్పనిసరిగా మీ వంతు సహకారాన్ని అందించాల్సిందిగా కోరుతున్నాం. ఆ పంట పొలాలు చూడండి, పసుపు పొలాలు ఉన్నాయి. అవి ఎంత మునిగిపోయినాయో. అవి వారం రోజులు కనుక్కుంటే వాళ్ళకి లక్షల్లోనే నష్టాలు వస్తాయన్నమాట. కాబట్టి పంట వేసే రైతులు కూడా చాలా బాధలో ఉన్నారు. కాబట్టి వారి కోసం మనం కూడా ఆలోచనతో లేని వాళ్ళకి సాయం చేయడం ఎంత అవసరం. కాబట్టి తప్పకుండా మీ వంతు సహకారాన్ని ఈ లంకల గ్రామాల్లో ఉండే వాళ్ళకి దోనెపూడి, అలాగనే దోనెపూడి కింద ఉన్న గాజుల లంక, ఆ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి, మరి పెసర్ లంక, ఆ ప్రాంతంలో ఉండే వాళ్ళకి కొంత సహకారంగా నిలబడాల్సిందిగా మనవి చేస్తున్నాను. చూడండి కట్ట దగ్గర చాలా దగ్గరకు వచ్చేసినాయి నీళ్ళు. కట్ట దగ్గరకు వచ్చేసింది. కట్టను ఆనుకున్నాను. నేను నుంచున్నాను కట్ట మీద. కట్ట కాడికి ఆనుకున్నాయి నీళ్ళు వచ్చి. ఇంకా లోపల ఉన్న వాళ్ళ పరిస్థితి ఇంకెంత భయంకరంగా ఉంటుందో ఆలోచించండి. కాబట్టి సాయం చేసే విషయంలో మీ వంతు మీరు సహకారంగా అందుబాటులో ఉండాల్సిందిగా మనవి చేస్తున్నాం.